జగన్ గారా ఆటోలకి అమ్మఒడి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అన్ని బ్రహ్మాండంగా పెట్టినాడు. ఏ కొరత లేకుండా రాష్ట్రానికి ఇంకా చేస్తాడు, ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడు. ఒకప్పుడు స్కూళ్ళలోనూ ఎట్లా ఉండేదంటే పాస్ పోసి లెట్టును పోసి తాగి అంటే ఎట్లా బుద్ధి పడితే అట్లా ఉండింది. ఈరోజు ఏం జరుగుతుంది స్కూళ్ళల్లో రాసుకుంటేకేమి వాళ్ళు ఫుడ్ బెడ్ పిల్లల్లో స్కూల్లో కూర్చుంటే మాత్రం ఫిల్టర్ నీళ్ళు ఈరోజు పెట్టిన అన్నము రేపు లేదు. సో వారం అంతా మార్పిడి. ఇందుకన్నా పిల్లల భవిష్యత్తు రేపొద్దున జగనన్న పరిపాలనలో చదువుకునే పిల్లలలో రేపొద్దున ఇతర దేశాలకు కూడా పోయి బాగా మంచిగా చదువుకొని ర్యాంకులు తెచ్చుకొని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ముందుకు పోతారని మేము చాలా గొప్పగా ఆశిస్తున్నాము. రైతాంగంలో కానీ కార్యకర్తల్లో కానీ ఉత్సాహం ఈరోజు చూడండి. జనాము మనం చెప్పేది కాదు, ఎంత జనాము జిల్లా వ్యాప్తంగా జనాలు చూస్తా అంటే ఇంకా ఎంత జనం వస్తున్నారు. ఆయన అభిమానము అంత పెరిగిపోయింది జగనన్నకి ఈరోజు. సింహము పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది ఎప్పటికైనా కానీ. ఒక గుర్తు పట్టుకోండి, ఎంత పెద్ద తుఫానైనా ఒక్క చినుకుతోనే మొదలవుతుంది. ఎంత రాజకీయ నాయకుడైనా 10 మంది గుంపు వేసుకొని వచ్చి ఆయన వీరోదస్తం కాదు. ఒక్కడే ఈ రోజు జగనన్న, ఆ రోజు ఒక్కడు. ఈ పొద్దు కొన్ని లక్షల మంది జగనన్న కోసం అప్పుడా ఇప్పుడని ఎదురు చూస్తున్నారన్న. అంత అభిమానం ఉంటే ఎంత అభిమానం ఉంటే జనాలు వస్తారు. చంద్రబాబు చిత్తు అప్పుడు 18 సీట్లు వచ్చాయి, ఇప్పుడు చిత్తు కాబట్టిపోతాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఆయనకి నిత్య కళ్యాణం పచ్చతనంలో నిత్యం కళ్యాణం. ఆయన కూడా మనం సమాధానం చెప్పాల్సింది ఆయనకి పవన్ కళ్యాణ్కి. ఈరోజు జగనన్నని చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు. జగన్ మామయ్య అంటే మా గుండెల్లో చీల్చినా కూడా జగన్ మామయ్య మా గుండెల్లో ఉన్నాడు. చిన్న పిల్లలు చెప్తారయ్యా, చిన్న పిల్లలు జనాన్ని మొబ్బు పెట్టి చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినాడు, రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలే. డారా గోపాలకి 10,000 పసుపు కుంకుమని ఇచ్చి మొబ్బు పెట్టి మారేడుకాయ చేస్తే అవన్నీ కుదరవు. జనాలు ఇంతకుముందు పద్ధతిగా లేరు, ఇంతకుముందు అట్లా జనాలు లేరు. జనాలు మారినారు. ఎవరు నిజమైన నాయకుడు మనం చేస్తామని గ్యారెంటీగా కుదురుతుందో వాళ్ళకి ఓటేస్తారు. కానీ మా మసిపి వచ్చి మారేడుకాయ చేస్తే జనాలు నమ్మబోరు అని మేము గట్టిగా విశ్వాసిస్తున్నాము. మరొకసారి జగనన్న గట్టిగా మెజారిటీలో ముఖ్యమంత్రి అవుతాడు. జై జగన్.